నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణలో బీఆర్ఎస్లో నెలకొన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆ పార్టీలో చాలా గందరగోళంగా మారినటువంటి పరిస్థితి. రెండు పర్యాయాలు అంటే 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో చాలా కీలకమైనటువంటి పార్టీగా గులాబీ పార్టీ వ్యవహరించింది. రెండు పర్యాయాలు అంటే 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించినటువంటి ఘనత కేసీఆర్కి దక్కింది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అంటే ఖచ్చితంగా లేదు, కనిపించట్లా అసలు ఎక్కడా కూడా. మళ్ళీ పార్టీ పుంజుకునేటువంటి పరిస్థితి ఉందా అంటే కూడా అందరూ కూడా క్వశ్చన్ మార్క్ ఫేసెసే కనిపిస్తున్నాయి. సో ఇలాంటి సందర్భంలో పార్టీలో నెలకొన్నటువంటి పరిస్థితులు కానీ మారుతున్నటువంటి సమీకరణాలు, ప్రధానంగా గులాబీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు వలస బాట పట్టారు. అంటే ప్రత్యామ్నాయం అనేది చూసుకుంటున్నారు. ఎవరైనా సరే ఒక పొలిటికల్ లీడర్గా తన కెరీర్ని స్టార్ట్ చేసేటువంటి వ్యక్తి అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలని అనుకోవడం అనేది సహజం. ఏ రంగంలో అయినా కాస్త పాలిటిక్స్లో అయితే ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి సందర్భంలో తాజాగా నెలకొన్నటువంటి పరిస్థితులు కేసీఆర్కు నిద్ర లేకుండా చేస్తున్నాయట. దీనికి సంబంధించి ఇప్పటికే తాజాగా కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. మరికొంతమంది దాదాపు 15 మంది వరకు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ఇటువంటి తరుణంలో బీఆర్ఎస్లో నెలకొన్నటువంటి పరిస్థితులను చక్కబెట్టాలి అంటే పూర్వపు వైభవాన్ని తీసుకురావడానికి ఏం చేయాలి? ఆ దిశగా అడుగులు వేసినంత మాత్రాన ఎక్కడ కూడా బలహీనమైనటువంటి పరిస్థితి నుంచి బలంగా మారడానికైతే అవకాశాలు కనిపించట్లా. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల అనంతరం తాజాగా పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఫలితాలు చూస్తే 9 పార్లమెంటు స్థానాల్లో బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. కానీ ఈసారి ఒక్క స్థానం కూడా గెలుచుకోలే. మొత్తం తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలు ఉండగా 8 కాంగ్రెస్, మరో 8 స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. ఒక స్థానాన్ని ఎంఐఎం. సో ఇలాంటి సందర్భంలో ఉన్నటువంటి నేతలను కాపాడుకోవాలి. దానికి ఏం చేయాలి, ఎలాంటి వ్యూహంతో అడుగులు ముందుకు వేయాలి అనే దాని మీద పింక్ బాస్ కేసీఆర్ ఒక వ్యూహంతో ముందుకు వెళ్తున్నారట. దీనికి సంబంధించి బీఆర్ఎస్లో గెలిచినటువంటి దానం నాగేందర్ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనపై బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. అంటే పార్టీ ఫిరాయింపుల చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారం దానం నాగేందర్ అర్హతను అనర్హుడిగా ప్రకటించాలి అనే దాని మీద ఇప్పుడు హైకోర్టు తీర్పు అనేది చాలా కీలకంగా మారింది బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకనంటే హిమాచల్ ప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, గుజరాత్ కానీ కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ పార్టీలు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించినప్పుడు పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఎవరైతే పార్టీ సింబల్తో గెలిచినటువంటి వ్యక్తులు వేరే పార్టీలోకి వెళ్ళారో వారందరినీ ఇనెలిజిబుల్ చేశారు. సో ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా తెలంగాణలో రాజకీయాలు మారబోతున్నాయి. ఎవరైతే కారు గుర్తు మీద గెలిచినటువంటి వారు ఉన్నారో వారు పార్టీ మారేందుకు సిద్ధమైన వారిని కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి చట్టాలు కానీ ఆ యొక్క ఆర్టికల్స్ ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలి అనే దాని మీద బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. దానికి సంబంధించి న్యాయ నిపుణుల సలహాలతో ముందుకు వెళ్తుంది. ఒకవేళ దానం నాగేందర్ వ్యవహారంలో హైకోర్టు కనుక తీర్పు వారికి ఫేవర్గా రాకపోతే అంటే బీఆర్ఎస్ పార్టీకి సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూడా ఒక రకమైనటువంటి వ్యూహంతో వెళ్తున్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కొన్ని రాష్ట్రాల్లో హైకోర్టు ప్రతికూలమైనటువంటి తీర్పులు ఇచ్చినటువంటి సందర్భంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి సందర్భంలో కింది కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఆ జడ్జిమెంట్ను డిస్మిస్ చేస్తూ సుప్రీంకోర్టు కొన్ని దిశానిర్దేశం చేసింది కొన్ని అంశాలకు సంబంధించి. ఇలాంటి తరుణంలో ఇదొక ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది తెలంగాణలో. మరి కేసీఆర్ వ్యూహం ఫలిస్తుందా? ఇప్పుడున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో కొంతమంది మారడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారిని ఆపేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా? ఇప్పటికే మేము ఈ పార్టీలో ఉండలేం మహాప్రభు అని చెప్పి కొంతమంది సైడ్ అయిపోతున్నారు. ఎక్కడికి ఎందుకు? వరంగల్ పార్లమెంటు స్థానానికి సంబంధించి కడియం శ్రీహరి కుమార్తె ఆమెకు బీఆర్ఎస్ తరపున వరంగల్ ఎంపీ సీటు ఖరారు చేశారు. ప్రచారంలో
జోరుగా ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఆల్ ఆఫ్ సడన్ నాకు పార్టీ వద్దు, మీ పార్టీ ద్వారా నాకు టికెట్ వద్దు అని చెప్పి ఒక రకమైనటువంటి డిక్లరేషన్ చేస్తూ రాత్రికి రాత్రే కండువా మార్చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. సో ఇష్టం లేనటువంటి వారిని కావాలని పార్టీలో ఉంచితే వారు ఉంటారా అనేది కూడా ఒక చర్చగా మారింది. మొత్తానికైతే కేసీఆర్కి ఎదురవుతున్నటువంటి అవరోధాలు కానీ అభ్యంతరాలు కానీ చాలా 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 ఇంట్రెస్టింగ్గా మారాయి. రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ అనేటువంటి వ్యక్తి దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పినటువంటి మహా మనిషి కింద గుర్తింపు పొందారు. కానీ ఈ రోజున ఎలా ఉంది పరిస్థితి? పార్టీలో ఉన్నటువంటి నాయకులను కాపాడుకోలేనటువంటి పరిస్థితి, అలాగే సొంత కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా జైలు పాలై రకరకాల విమర్శలు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి మనం సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇటువంటి సందర్భంలో మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని బలోపేతం చేయటానికి, ముందుగా వెళ్ళిపోయేటువంటి వారిని ఆపడానికి ఏ రకమైనటువంటి ఎత్తుగడలు వేసినా అవి ఫలిస్తాయా? వారు వెళ్ళిపోయేవారు మనసు మార్చుకొని కేసీఆర్ మీద అభిమానం, గులాబీ పార్టీ మీద ప్రేమ ఆప్యాయతలు అనురాగాలు చూపిస్తూ పార్టీలో ఉండటానికి ఇష్టపడతారా అనేది కూడా కీలకంగా మారినటువంటి అంశమే. తాజాగా మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన కూడా పార్టీ మారారు. ఆయనకి రేపు మాపు వ్యవసాయ కమిషన్ చైర్మన్గా కూడా అవకాశం ఇచ్చేటట్లు కనిపిస్తుంది. దానికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా అనుకూలంగానే స్పందించారట. సో ఇలాంటి సందర్భంలో ఎవరైనా సరే తమ పొలిటికల్ కెరీర్ని కాపాడుకోవడం కోసం ఆల్టర్నేటివ్ అనేది సహజంగా కనిపిస్తుంది. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఏ రకంగా పార్టీని ముందుకు తీసుకువెళ్తారు? ఇప్పటికే హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ కొంతమంది కీలకమైనటువంటి నేతలు సైలెంట్గా మారిపోయినటువంటి పరిస్థితి. మొత్తానికైతే బీఆర్ఎస్లో రానున్న రోజుల్లో చాలా క్లిష్టమైనటువంటి చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనడం అయితే ఖాయంగా కనిపిస్తుంది అనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి టాక్.